విశాఖపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే రోజు జరిగిన 2 ప్రమాదాలు విద్యార్థి లోకాన్ని విచారంలోకి నెట్టాయి. సరదాగా గడుపుదామని వెళ్లిన ఒకరిని సముద్రపు కెరటం బలి తీసుకుంటే, స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మరొకరిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. వేరువేరు ఘటనల్లో 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో, స్నేహితుల్లో తీరని శోకం మిగిలింది. ఈ విషాదకర పరిణామాల పూర్తి సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. వైజాగ్లో జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు స్నేహితులతో కలిసి సరదాగా బీచ్కి వెళ్ళి ప్రమాదవశాత్తు మృతి చెందగా, మరొకరు తన క్లాస్మేట్ మృతికి సంతాపం తెలియజేయడానికి బయలుదేరి మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ 2 ఘటనలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. అనంతపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమ్లీ క్రాస్ రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థి పతివాడి శశాంక్ దుర్మరణం చెందాడు. ఆరులోవకు చెందిన శశాంక్ తన క్లాస్మేట్ ఇటీవల మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజయనగరం వెళ్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భీమ్లీ క్రాస్ రోడ్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన శశాంక్ తన పైనుంచి లారీ దూసుకెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెనుక కూర్చున్న యువతి డివైడర్పై పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. మరొక దుర్ఘటన యారాడ సముద్ర తీరంలో చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థి అభిషేక్ పాల్ యారాడ బీచ్కు వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. జార్ఖండ్కు చెందిన సంజయ్ కుమార్ పాల్ గంగవరం పోర్టులో ఉద్యోగం చేస్తూ బానోజీ తోటలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు అభిషేక్ బీటెక్ చదువుతున్నాడు. 10 మంది స్నేహితులతో కలిసి యారాడ బీచ్కి వెళ్ళిన అభిషేక్ సముద్రంలోకి దిగకుండా ఒడ్డునే ఉండి కాళ్ళు కడుక్కుంటుండగా ఒక్కసారిగా భారీ కెరటం అతన్ని సముద్రంలోకి లాక్కెళ్ళింది. స్నేహితులు ఎంత ప్రయత్నించినా అతన్ని రక్షించలేకపోయారు. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సముద్రంలో చేపల వేటలో ఉన్న మత్స్యకారులు రాజుగారి తోట సమీపంలో మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. సముద్రంలో దిగి ఈత కొట్టకపోయినా ఒడ్డున నిల్చుని కాళ్ళు కడుక్కుంటే ఆ రెప్పపాటు క్షణంలో ఊహించని భారీ కెరటం రూపంలో మృత్యువు కబలించడం అత్యంత దురదృష్టకరం. మరోవైపు ఎంత జాగ్రత్తగా బైక్ నడుపుతున్నా వెనుక నుండి వచ్చే వాహనాల నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యార్థి ప్రాణం గాల్లో కలిసిపోవడం నిజంగా గుండెల్ని పిండేసే పరిణామం. ఈ 2 ఘోర ప్రమాదాలు నేర్పే పాఠం ఒక్కటే: యువత రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వెనుక వచ్చే వాహనాల పట్ల నిరంతరం అలర్ట్గా ఉండాలి. అలాగే సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు ఎంత ఒడ్డున ఉన్నా సరే సముద్రపు అలల తీవ్రతను తక్కువగా అంచనా వేయకూడదు. కంటికి రెప్పలా పెంచుకున్న పిల్లలు ఇలా అకాల మరణం చెందితే ఆ తల్లిదండ్రులకు మిగిలేది తీరని శోకమే. అందుకే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రయాణాలు, వారి తిరుగుడుపై నిరంతరం నిఘా ఉంచాలి. వారికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాలి. యువత, ఒక్క క్షణం ఆలోచించండి. మీ ప్రాణం కేవలం మీది మాత్రమే కాదు, మీ వెనుక ఉన్న మీ కుటుంబానిదే. జాగ్రత్తగా ఉండండి. ప్రాణాలను కాపాడుకోండి.